హలో స్టూడెంట్స్, మనము ఈరోజు క్లాస్లో 3 డైమెన్షన్లో కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం నాన్న. దీనికోసం మనము ఏం చేసినామంటే ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ అనేది తీసుకున్నాం. ఓకే, ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ అనేది తీసుకున్నాము. ఓకే, ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ చూడండి, కన్సిడర్డ్ ఏ ఫ్లూయిడ్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ dx dy dz ఇన్ డైరెక్షన్ ఆఫ్ x y z. ఓకే, అంటే ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ తీసుకున్నాము. ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క డైమెన్షన్స్ ఏంటంటే dx అనే లెంత్, dy అనే విడ్త్, dz అనే డెప్త్ అనమాట. dx dy dz అనే డైమెన్షన్స్ ఉన్న ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ అనేది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ లెట్ uv అండ్ w ఆర్ ద ఇన్లెట్ వెలాసిటీస్, ఇన్లెట్ వెలాసిటీ కాంపోనెంట్స్ ఇన్ ఎక్స్ వై జెడ్ డైరెక్షన్స్ రెస్పెక్టివ్లీ. ఇది ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం నాన్న, ప్రీవియస్ కాన్సెప్ట్స్లో కూడా చెప్పుకున్నాం. ఏంటంటే ఈ ఎక్స్ డైరెక్షన్లో ఇన్లెట్ వెలాసిటీ కాంపోనెంట్ యు. ఈ మనం ఏమనుకుంటున్నామంటే ఎక్స్ డైరెక్షన్లో ఇన్లెట్ వెలాసిటీ కాంపోనెంట్ వచ్చి యు అనుకున్నాము. వై డైరెక్షన్లో వి అనుకుంటున్నాము. జెడ్ డైరెక్షన్లో డబ్ల్యూ అనుకుంటున్నాము. ఇక్కడ వరకు క్లియర్ అన్నా? ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాము, దీని డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, dx లెంత్, dy విడ్త్, dz డెప్త్. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ డైరెక్షన్లో ఇన్లెట్ వెలాసిటీ కాంపోనెంట్ వచ్చి u, అంటే ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ అనేది యూతో చూపిస్తామన్నమాట. ఓకే, వై డైరెక్షన్లో వెలాసిటీ కాంపోనెంట్ v, జెడ్ డైరెక్షన్లో వెలాసిటీ కాంపోనెంట్ w. ఓకే, నెక్స్ట్ చూడండి, అసలు కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయింది? బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంది. చూడండి, దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే దీనికోసం మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే ఎంత మాస్ అయితే ఎంటర్ అవుతుందో అంత మాస్ లీవ్ అవుతుందని దాని అర్థం. అంటే ఈ మాస్ అనేది క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు. సపోజ్ నేను ఒక 2 kgs మాస్ అనేది దీంట్లోకి ఎంటర్ అవుతుంది అనుకోండి. ఓకే, లీవ్ అనేది 2 kgs ఎంటర్ అయ్యేసి 1 kg లీవ్ అయింది అనుకోండి. రిమైనింగ్ 1 kg ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యలో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, అంతే కదా. 2 kgలు ఎంటర్ అయింది, కానీ 1 kg మాత్రమే బయటకు వచ్చేసింది. రిమైనింగ్ 1 kg మాత్రమే, 1 kg స్టోర్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఈ 1 kg అనేది చేంజ్ వెన్ కంపేర్ టు ఇన్లెట్ మాస్తో కంపేర్ చేస్తే 1 kg అనేది చేంజ్ వచ్చింది. ఓకేనా, అంతే కదా నాన్న. చూడండి, ఇదే మనము ఒక డెరివేషన్ ఫామ్లో డెరైవ్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంటరింగ్ ద ఫేస్ ABCD పర్ సెకండ్. నేను ఈ ఎంటరింగ్ ఫేస్కు మార్కింగ్ ఇచ్చుకున్నాను, ABCD అనే మార్కింగ్ ఇచ్చుకున్నాను. చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఎంటరింగ్ ఫేస్. ఓకే, ఫస్ట్ మనము అసలు ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్లోకి ఎంత మాస్ అనేది ఎంటర్ అవుతుందో చూద్దాం. చూడండి, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంటరింగ్ ద ఫేస్ ABCD పర్ సెకండ్ అంటే ఎంత మాస్ పర్ సెకండ్కి ఎంటర్ అవుతుంది అనేది దాని అర్థం నాన్న. చూడండి, వీ నో దట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, అంతే కదా. ఇప్పుడు నాకు మాస్ కావాలి కాబట్టి మాస్ ఇక్కడే ఉండిద్దాము, డెన్సిటీని వాల్యూమ్తో మల్టిప్లై చేద్దాం. అంటే అప్పుడు మాస్ ఏమవుతుంది? మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, దట్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ బై సెకండ్. వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏరియా ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్, అంతేనా, బై సెకండ్. ఏరియా ఇంటూ లెంత్ బై సెకండ్. ఇక్కడ చూడండి, లెంత్ బై సెకండ్ అంటే మీటర్ పర్ సెకండ్ ఏమవుతుంది? ఓకే, దాన్ని వెలాసిటీ అనొచ్చా? ఓకేనా, మీటర్ పర్ సెకండ్ దేనికి యూనిట్స్? వెలాసిటీకి యూనిట్స్. ఓకేనా, కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? రో ఇంటూ ఏ ఇంటూ వెలాసిటీ. దిస్ ఈజ్ కాల్డ్ మాస్ ఎంటరింగ్ పర్ సెకండ్. ఇది ఆల్రెడీ మనం కంటిన్యూటీ ఈక్వేషన్ చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాం నాన్న.
ఒక పర్ సెకండ్ ఎంత మాస్ ఎంటర్ అవుతుందని తెలియజేయడానికి ఇది ఫార్ములా రో ఇంటూ ఏ ఇంటూ వెలాసిటీ. ఓకేనా? సేమ్ అదే చూడండి. ఫస్ట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంటరింగ్ ద ఫేస్ ఏబిసిడి పర్ సెకండ్. ఓకే, ఎంత ఈ ఏబిసిడి అనే ఫేస్లో ఎంత మాస్ అనేది ఎంటర్ అవుతుంది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ దాని ఫార్ములా ఏందన్నా రో ఇంటూ ఏరియా ఇంటూ వెలాసిటీ. సేమ్ రో ఇంటూ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఇక్కడ చూడండి, మనకు ఫ్లో అనేది ఏ డైరెక్షన్లో ఉంది? ఎక్స్ డైరెక్షన్లోనేనా? ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనం వెలాసిటీ కూడా ఎక్స్ డైరెక్షన్ కాంపోనెంట్ మాత్రమే తీసుకుంటాము. ఎక్స్ డైరెక్షన్లో ఫ్లో ఉంది కాబట్టి మనం ఎక్స్ డైరెక్షన్ కాంపోనెంట్ అనేది తీసుకుంటాం. సో దట్ రో ఇంటూ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఎంత? యూ. ఓకే, నెక్స్ట్ ఏరియా. ఏరియా ఆఫ్ ఏబిసిడి. దీనికి ఏబిసిడి ఏరియా ఎంతనా? ఏబిసిడి ఏరియా ఎంత? ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ విడ్త్. లెంత్ ఇంటూ విడ్త్. ఇక్కడ లెంత్ ఎంతనా? లెంత్ ఈస్ dy. ఓకే, లెంత్ ఈస్ dy. విడ్త్ ఆర్ డెప్త్ dz. కాబట్టి దీని ఏరియా ఏమవుతుంది? ఏరియా మీన్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు dy ఇంటూ dz. ఏరియా ఈజ్ ఈక్వల్ టు dy ఇంటూ dz. ఏరియా ఆఫ్ ఏబిసిడి ఈజ్ dy dz. ఓకేనా? నెక్స్ట్ దెన్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ లీవింగ్ ద ఫేస్ EFGH పర్ సెకండ్. నెక్స్ట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫస్ట్ ఎంటర్ అయిందో ఎంత కనుక్కున్నాము, నెక్స్ట్ ఎంత లీవ్ అయిందో కనుక్కున్నాం నాన్న. ఫస్ట్ ఎంత లీవ్ అయిందో కనుక్కోవాలంటే చూడండి, 2 kgs ఎంటర్ అయింది, 1 kg లీవ్ అయింది. ఎంత చేంజ్ వచ్చింది? 1 kg చేంజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఎంత లీవ్ అయిన దానికి నేను ఎలా రాసుకుంటున్నానంటే ఫస్ట్ ఎంత వచ్చిందో రాసుకున్నాం. ఓకేనా? రో ఇంటూ యూ ఇంటూ డివై డిజెడ్. రో ఇంటూ యూ ఇంటూ డివై డిజెడ్. ఓకే, నెక్స్ట్ ఎంత చేంజ్ వచ్చింది? ఓకే, ఎంత చేంజ్ వచ్చింది? ఇది ప్లస్సా నెగిటివా అనేది మళ్ళీ చూద్దాం. ఓకే, చేంజ్ అంటే ఇది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. ఓకేనా? చేంజ్ అంటే ఏంటి? డో బై డో ఎక్స్. ఓకేనా? చేంజ్ని ఎలా రాసుకోవచ్చు? డో బై డో ఎక్స్. మనకి ఎక్స్ డైరెక్షన్లోనే కదా నాన్న చేంజ్ వచ్చింది. ఎక్స్ డైరెక్షన్లో చేంజ్ వచ్చింది కాబట్టి ఎందులో చేంజ్ వచ్చింది? మనం తీసుకున్న 2 kgsలో చేంజ్ వచ్చింది. ఓకేనా? అంటే మనం ఇన్లెట్ మాస్ ఫ్లో రేట్లో చేంజ్ వచ్చింది కాబట్టి డో బై డో ఎక్స్ ఇంటూ రో యు డివై డిజెడ్. రో యు డివై డిజెడ్ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్. డిఎక్స్ డైరెక్షన్లోనే చేంజ్ వచ్చింది కాబట్టి దీంతోనే మనము డెరివేషన్ అనేది చేస్తాం. ఓకేనా? ఇది మాస్ ఎంటరింగ్ ఫేస్, ఇది మాస్ లీవింగ్ ఫేస్. ఓకేనా? నెక్స్ట్ మనకు గెయిన్ అనేది కావాలి. ఓకేనా? గెయిన్ అంటే ఏంటి? ఎంత ఎంటర్ అయిందో ఎంత లీవ్ అయిందో. ఈ రెండింటి నుంచి చూడండి, 2 ఎంటర్ అయింది, 1 లీవ్ అయింది. గెయిన్ ఎంత? 1 kg. అంతేనా? కాబట్టి మనకు గెయిన్ ఆఫ్ మాస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో ఎంత గెయిన్ అయింది ఆర్ ఎంత ఇంక్రీజ్ అయింది అని తెలుసు. ఇంక్రీజ్ ఆర్ గెయిన్. ఇంక్రీజ్ ఆర్ గెయిన్. ఓకేనా? ఎంత ఇంక్రీజ్ అయిందని కనుక్కోవాలంటే ఎట్లా? ఏబిసి చూడండి, ఎంత ఎంటర్ అయింది మైనస్ ఎంత లీవ్ అయింది. ఓకేనా? అప్పుడు మనకు గెయిన్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాము? మాస్ త్రో ఏబిసిడి, మాస్ త్రో ఈఎఫ్జిహెచ్. మాస్ ఏబిసిడిలోంచి ఈఎఫ్జిహెచ్ మాస్ని తీసేస్తాం. కాబట్టి రో యు డివై డిజెడ్, రో యు డివై డిజెడ్ మైనస్ అంటే మైనస్ రో యు డివై డిజెడ్. ఈ మైనస్ అనేది అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఆ మైనస్ దీనికి కూడా వస్తుంది. కాబట్టి మైనస్ డో బై డో ఎక్స్ ఇంటూ రో యు డివై డిజెడ్ డిఎక్స్. అప్పుడు ఏమవుతుంది నాన్న? ఇక్కడ చూడండి, దిస్ గెట్ క్యాన్సిల్. వీ గెట్ ఓన్లీ మైనస్ డో యు బై డో ఎక్స్ ఇంటూ రో యు డివై డిజెడ్ డిఎక్స్. ఓకేనా? వీ గెట్ మైనస్ డో యు బై డో ఎక్స్ రో యు డివై డిజెడ్ డిఎక్స్. ఈ డిఎక్స్ని లోపలికి పంపించేద్దాము. అప్పుడు ఏమవుతుంది? మైనస్ డో బై డో ఎక్స్ రో యు సపరేట్ తీసుకున్నాను,
రిమైనింగ్ డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, ఇది ఏ డైరెక్షన్లోనన్నా ఎక్స్ డైరెక్షన్లో వచ్చిన ఇంక్రీజ్, ఎక్స్ డైరెక్షన్లో వచ్చిన ఇంక్రీజ్ మాస్ ఫ్లో రేట్. ఓకేనా, ఆర్ గెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ మాస్ ఫ్లో రేట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓకేనా, అదేవిధంగా ఇది ఎక్స్ డైరెక్షన్లో అయినప్పుడు వై డైరెక్షన్లో ఏమవుతుంది, వై డైరెక్షన్లో వచ్చి జస్ట్ మనకు వెలాసిటీ కాంపోనెంట్ అనేది మారిపోతుంది. వై డైరెక్షన్ కాబట్టి మనం డెరివేటివ్ కూడా విత్ రెస్పెక్ట్ టు వై డైరెక్షన్ చేస్తాము. కాబట్టి అప్పుడు వై డైరెక్షన్లో గెయిన్ ఎంత అవుతుంది, మైనస్ ∂/∂x ఇంటూ ρv dx dy dz. ఓకే, ఇది అవుతుంది. అదేవిధంగానే జెడ్ డైరెక్షన్లో కాబట్టి వెలాసిటీ కాంపోనెంట్ ఏంటి, W. కాబట్టి జెడ్ డైరెక్షన్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తాం డెరివేషన్ అనేది. కాబట్టి మైనస్ ∂/∂z ఇంటూ ρw dx dy dz. దిస్ ఈజ్ ఇన్ జెడ్ డైరెక్షన్. ఓకే, ఎక్స్ డైరెక్షన్ నెట్ గెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, నెట్ గెయిన్ ఇన్ వై డైరెక్షన్, నెట్ గెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్. ఓకే, దేర్ఫోర్ టోటల్ నెట్ గెయిన్ ఏమవుతుంది నాన్న, నెట్ గెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, నెట్ గెయిన్ ఇన్ వై డైరెక్షన్, నెట్ గెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్. ఈ మూడిట్లో మనకు కామన్గా డిఎక్స్ డివై డిజెడ్ ఉంది, డిఎక్స్ డివై డిజెడ్. ఈ మూడు టర్మ్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఈ మూడు టర్మ్స్ని బయట రాసేసుకున్నాం సపరేట్గా. రిమైనింగ్ మనకేముంటాయి, మైనస్ కూడా కామన్ తీసేద్దాం. అన్నిటికీ మైనస్ ఉంది కదా, అన్నిటికీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కూడా సపరేట్ చేసేసి ∂/∂x ఇంటూ ρu ప్లస్ ∂/∂y ఇంటూ ρv ప్లస్ ∂/∂z ఇంటూ ρw. రిమైనింగ్ కామన్ టర్మ్ dx dy dz. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ నెట్ గెయిన్ ఆఫ్ మాస్ ఆర్ నెట్ ఇంక్రీజ్. ఓకే, నెట్ ఇంక్రీజ్ ఆఫ్ మాస్. ఓకేనా, చూడండి మనకు అసలు ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయింది. అంటే సిన్స్ ది మాస్ ఈజ్ నేదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ ఇన్ ద ఫ్లూయిడ్ ఎలిమెంట్. అంటే మాస్ అనేది క్రియేట్ కాదు, డెస్ట్రాయ్ కాదు. అంటే దీని అర్థం ఏంటంటే చూడండి, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ది నెట్ ఇంక్రీజ్ ఆఫ్ మాస్ per unit time in the fluid element must be equal to the rate of increase of mass of fluid in the element. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఎంత వచ్చింది, ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఇంక్రీజ్ అయింది, వై డైరెక్షన్లో ఎంత ఇంక్రీజ్ అయింది, జెడ్ డైరెక్షన్లో ఎంత ఇంక్రీజ్ అయింది, ఈ మూడింటిని కలిపి టోటల్ మీద ఎంత ఇంక్రీజ్ అయింది, అంతే కదా. ఇప్పుడు టోటల్ 5 అనుకోండి నాన్న. ఓకే, టోటల్ 5 అనుకున్నప్పుడు 3 + 1 + 1 ఏమవుతుంది, 5 అవుతుంది. 3 + 1 + 1. దిస్ ఈజ్ ఎక్స్ డైరెక్షన్, దిస్ ఈజ్ వై డైరెక్షన్, దిస్ ఈజ్ జెడ్ డైరెక్షన్. ఓకేనా, ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్లో ఎంతైతే ఇంక్రీజ్ ఉంటుందో టోటల్ మీద అదే ఇంక్రీజు అవుతుంది. ఓకేనా, అంతే కదా. ఇండివిజువల్గా ఎంత ఇంక్రీజ్ అవుతుందో టోటల్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఇండివిజువల్గా ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో ఆ సమ్ వచ్చి టోటల్ ఇంక్రీజ్కి ఈక్వల్ అవుతుందా, అంతేనా. దాన్ని మనం ఎలా రాసుకుందామంటే చూడండి, బట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద ఎలిమెంట్ ఈజ్, ఫ్లూయిడ్ ఎలిమెంట్లో టోటల్ మాస్ ఎంత చూడండి. మాస్ అంటే ఏంది, మాస్ అంటే ఏంటన్నా, మనము మాస్ ఫార్ములా ఎలా రాసుకున్నాం, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. అప్పుడు మాస్ ఏమవుతుంది, మాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్. ఓకే, రో మీన్స్ రో, వాల్యూమ్ మీన్స్ దీని వాల్యూమ్ ఎంత నాన్న, వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ డెప్త్. కాబట్టి రో ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్, అదేనా, రో ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, అండ్ ఇట్స్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ విత్ టైంతో పోల్చుకుంటే ఎంత ఇంక్రీజ్ అయింది అని తెలపడానికి మనం ఏం చేస్తామంటే ∂/∂tతో డెరివేటివ్ అనేది చేస్తాం. ఓకేనా, నెట్ ఇంక్రీజు ఇండివిజువల్గా ఎంత అయిందో, ఓకేనా, నెట్ ఇంక్రీజ్ ఇండివిజువల్గా ఎంత అయిందో టోటల్ మీద అది దానికి ఈక్వల్ అవుతుంది. ఓకే,
అప్పుడు మనకు ఈక్వేషన్ ఏమవుతుంది, డో రో బై డో టీ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, ఇది టోటల్ మీద వచ్చిన ఇంక్రీజ్ నాన్న విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా, అంటే సమ్ టైం తర్వాత ఎంత ఇంక్రీజ్ అయిందని. దీన్ని ఈక్వేషన్ 2గా అనుకున్నాము. నెట్ ఇంక్రీజ్ ఇన్ ఇండివిజువల్గా ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో ఎంత వస్తుందో దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాము. నెక్స్ట్ టోటల్ మీద ఎంత వచ్చిందో దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకున్నాం. అదే కదా నాన్న మనం చెప్పుకుంది 5 = 3 + 1 + 1. ఓకే, వీటిని ఈక్వేట్ చేసుకున్నప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ డో బై డో ఎక్స్ రో యు ప్లస్ డో బై డో వై రో వి ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ రో డబ్ల్యూ ఇంటూ కామన్ డిఎక్స్ డివై డిజెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు డో రో బై డో టీ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. అదే కదా, డో రో బై డో టీ డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, ఇక్కడ చూడండి, డో ఎక్స్ డో వై డో జెడ్, డో ఎక్స్ డో వై డో జెడ్, దిస్ గెట్ క్యాన్సల్. ఓకేనా, మనకు ఇది మైనస్లో ఉంది. మైనస్లో ఉండేది అటు సైడ్కి వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. ఓకేనా, మైనస్లో ఉంది, అటు సైడ్కి వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫార్ములా అనేది డో రో బై డో టీ ప్లస్ డో బై డో ఎక్స్ ఇంటూ రో యు ప్లస్ డో బై డో వై ఇంటూ రో వి ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ రో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఇన్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకేనా, ఈ ఈక్వేషన్ అనేది కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్, అంటే 3 డైమెన్షనల్ సిస్టమ్ నాన్న. ఓకేనా, ఈ ఈక్వేషన్ అనేది అన్ని ఫ్లూయిడ్స్కి అప్లికబుల్ అవుతుంది. స్టడీ ఫ్లోకి అప్లికబుల్ అవుతుంది, అన్స్టడీ ఫ్లోకి అప్లికబుల్ అవుతుంది, యూనిఫామ్, నాన్ యూనిఫామ్, కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్ ఫ్లోకి అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఓకే, సపోజ్ మనము ఒక స్టడీ ఫ్లో అనేది తీసుకున్నాం. ఓకేనా, స్టడీ ఫ్లో అంటే ఏంటి, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేటివి విత్ టైమ్ చేంజ్ కావు. టైం చేంజ్ అయ్యే కొద్దీ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేటివి చేంజ్ కాకుంటే అటువంటి ఫ్లోని స్టడీ ఫ్లో అంటాము. ఓకేనా, అంటే డెన్సిటీ అనేది చేంజ్ కాదు. డెన్సిటీ అనేది ఫ్లూయిడ్ ప్రాపర్టీనే కదా, విత్ టైం నానా, టైంతో. సార్ ఇక్కడ ఫ్లూయిడ్ ప్రాపర్టీ అంటే వెలాసిటీ కదా, వెలాసిటీ కూడా ఫ్లూయిడ్ ప్రాపర్టీనే కదా, అప్పుడు ఇది కూడా 0 అవుతుంది కదా అని మీరు అడగచ్చు. కానీ ఇక్కడ ఇక్కడ ఈ చేంజ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డైరెక్షన్, అంటే లెంత్తో చేంజ్ ఇది. కానీ స్టడీ ఫ్లో అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అయ్యే కొద్దీ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ కాకూడదు, అప్పుడు మాత్రమే దాన్ని స్టడీ ఫ్లో అంటాం. కాబట్టి స్టడీ ఫ్లోలో డోరో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. కాబట్టి మనకు కంటిన్యూటీ ఈక్వేషన్ వచ్చి ఇది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్లో చూడండి, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ అనేది కంప్రెస్ కాదు. ఓకేనా, ఫ్లూయిడ్ అనేది కంప్రెస్ కాదు. ఓకే, ఫ్లూయిడ్ అనేది కంప్రెస్ కాదంటే దాని డెన్సిటీ అనేది ఎక్కడా కూడా కాన్స్టాంట్గానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. కాబట్టి డెన్సిటీ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి మనము ఈ ఈక్వేషన్లో చూడండి, అన్ని దగ్గర డెన్సిటీ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇక్కడ డెన్సిటీ సేమ్, ఇక్కడ డెన్సిటీ సేమ్, ఇక్కడ డెన్సిటీ సేమ్, ఇక్కడ డెన్సిటీ సేమ్. కాబట్టి ఈ అన్ని టర్మ్లోంచి మనం డెన్సిటీ అనే దాన్ని కామన్గా తీసేసి అటు సైడ్ పంపించేస్తాం అనుకో, ఇట్ బికమ్ 0. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, మనకు ఈక్వేషన్ అనేది ఇది అవుతుంది, డో యూ బై డో ఎక్స్ డో వి బై డో వై డో డబ్ల్యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఈ కామన్ తీసిన తర్వాత ఇక్కడ ఏముండదు, 1 ఉంటుంది. డో పార్షియల్ డెరివేటివ్లో డో బై న్యూమరికల్ వాల్యూ 0 అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే 1 డైమెన్షన్ ఫ్లోకు 2 డైమెన్షన్ ఫ్లో అంటే ఏంటి, వేరియేషన్ అనేది 2 డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది. థర్డ్ కాంపోనెంట్ 0 అయిపోతుంది. కాబట్టి డబ్ల్యూ బికమ్ 0. దెన్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ 2 డైమెన్షన్ ఫ్లో ఈజ్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అబౌట్
కంటిన్యూటీ ఈక్వేషన్ ఇన్ 3-dimensional ఫ్లో. ఓకేనా? ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్న. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ బాగుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో దాట్ అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మన వీడియో అనేది మనము తెలుగులో చెప్తా ఉన్నాము. ఓకేనా? మిగిలిన క్లాసెస్ యూట్యూబ్లో చాలా మీకు హిందీలో అవైలబుల్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో అవైలబుల్లో ఉన్నాయి. కానీ తెలుగులో అనేది అవైలబుల్లో చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ఎఫెక్టివ్గా చెప్పేది కూడా కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ.